మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట పలుకుతున్నది యేసుక్రీస్తు కోసం ఎంతటికైనా తెగించి పోరాటం చేయగలిగిన గొప్ప భక్తుడు పౌలు గారు. ఆ పౌలు గారి మాట పలుకుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఎప్పుడు నీ గురించి నీవు పోరాడుకుంటున్నావు? లేదంటే నీ సంఘం గురించి నీవు పోరాడగలుగుతున్నావు? లేదంటే నీ కుటుంబం కోసం నీవు పోరాడగలుగుతున్నావు? ఆ పని కోసము, ఆ జాబు కోసము, ఆ చదువు కోసం పోరాడుతున్నాం. కానీ క్రీస్తు కోసం పోరాడే వ్యక్తులు మనలో ఉన్నారా? నేను ఆయన కోసం పోరాడుతున్నానా అని ఒక్కరోజున నీవు ఆలోచించావా? అయితే దేవుని బిడ్డ, సమయమనక అసమయమనక, ఏమి ఉన్నా ఏమి లేకోకున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత అవమానాల పాలైనా పౌలు గారు అనుభవించారు. తన పోరాటాన్ని ఆపుకోకుండా సాగించాడు. చివరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు ఆశిస్తున్నాడు నీవు కూడా ఆ విధంగా ఉండాలని. క్రీస్తు కోసం మంచి పోరాటం పోరాడే విధముగా, అందులో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నిందైనా, అవమానమైన, ఏమి ఉన్నా ఏమి లేకున్నా నీ విశ్వాసాన్ని చివరి వరకు పౌలు గారిలాగా కాపాడుకుంటూ పోరాడాలన్నదే దేవుని చిత్తమై ఉన్నటువంటి, దేవుని ప్రణాళిక అయినటువంటిది. ప్రేమ దేవుని బిడ్డ, ఆలోచించు. ఇప్పుడే ఆయన దగ్గర మొరపెట్టు. బలం పొందుకో, శక్తి పొందుకో, దేవుని ఆత్మను పొందుకో. ఆయననే నిన్ను నడిపించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలమైనటువంటి మేము పిలువబడుతున్నాము, కానీ నీ కోసం పోరాడలేని వారిగా ఉంటున్నాం. కానీ తండ్రి, మాకు బలము దయచేయండి. యేసయ్యా, మాతో ఉండండి. నీవు మమ్మల్ని నడిపించండి. మంచి పోరాటం పోరాడే బిడ్డలుగా, చివరి వరకు మా విశ్వాసాన్ని కాపాడుకునే బిడ్డలుగా మమ్మల్ని నీవే నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.